గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది, మీకు చూపిస్తాను. ఆ చర్చ అంతా ఏందమ్మా? మళ్ళీ చెప్పు చెప్పు. టిఫిన్ చేయట్లేదు, ఇంకేం చేయట్లేదు, బ్రష్ చేయట్లేదు. చెప్పు గట్టి గసురు. నువ్వెందుకు టిఫిన్ చేయట్లేదు? అవును, తెల్లారు లెగిసి నుంచి సెల్లొట్టుకొని వీడియోలు తీసుకొని సరిపోతుందండి. పోనీ లెగిసి టిఫిన్ చేద్దాం, అవి ఏటి లేవు, మళ్ళీ నా మీద అంటారు. ఇప్పుడు నేను దోశలు వేస్తాను, ఆల్రెడీ రవ్వ దోశలు. మా ఆయన వల్లే లేట్ అవుతుందండి. ఆదివారం మాత్రము ఏదో పంచాయతీ పెడతారు నాకు తెల్లారు లెగిసి నుంచి. అట్ రావట్లేదో రావట్లేదో. ఫైనల్ గా గీతమ్మకి మా ఆయనకి దోశలు అయితే వేసి ఇచ్చాను. వాళ్ళు తింటున్నారు అనమాట. ఇంకా నాకు నేను వేసుకోవాలి. వాళ్ళు తింటే కానీ నాకు తినబుద్ధి కాదండి, కానీ వాళ్ళు తినడానికి నచ్చరు. ఏదే టీవీయా? ఏమైంది? కొట్టు వెనక్కి, బ్యాటరీ పిల్లల్ని తిట్టాలని తిడితే వాళ్ళు నీట్గా పనిచేస్తారు. రిమోట్ని కొట్టాలని కొడితే అది పనిచేస్తుంది అనమాట. నా దగ్గర నేర్చుకో. మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ పెట్టేసాను, అయిపోయింది. కర్రీ వచ్చేసరికి ఉట్టి టమాటా కర్రీ అయితే తాలింపు పెడుతున్నా. బాగుంటుంది, టమాటా పచ్చడి స్టైల్లో ఉంటుంది అనమాట. ఏవో కొన్ని పార్సిల్స్ వచ్చాయి ఇప్పుడే, ఇంకా అన్ని చూస్తాను ఏమేమి వచ్చాయని. ఎంత ఆర్డర్ పెడతారో ఏంటండి తెలుసా అసలు. ఆ కవర్లో ఆర్డర్ చేయమన్నానులే. ఇవి యాక్చువల్గా చాలా బాగున్నాయండి. అప్పుడు కొన్ని చాలకపోతే మళ్ళీ పెట్టమంటే ఇవి పెట్టారు. అవి ఏంటైతే ఆ మూడు పోనీ ఇవంటే నేను ఆర్డర్ చేయమన్నాను. మిగతావేంటి? యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుందండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద అయితే లింక్ అయితే ఇస్తాను, మీకు కిచెన్లో చూపిస్తాను ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ నా కిచెన్ ఫ్లోర్ మీద అయితే చాలా వరకు ఈ కవర్స్తోనే అన్ని స్టోరేజ్ చేసుకున్నాను అనమాట, పప్పులకి ఉప్పులకి గట్టా. సో స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఐటమ్ ఒక్కొక్క కవర్కి కేజీ అలా పడతాయి. ఇందులో కేజీ 2 kgs కవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. నెక్స్ట్ వేగంగా పురుగు పట్టదంట ఇందులో ఉంటే. ఇప్పుడు చాలా రోజులైంది నేను ఇందులో పెట్టి, పురుగులు అయితే ఏం పట్టలేదండి, బాగానే ఉన్నాయన్నమాట ఐటమ్స్ వచ్చేసరికి. కూడా కొన్ని డబ్బాల్లో పెట్టాను కదా, అవి కూడా తీసేసి ఇందులో పెట్టేస్తాను, డబ్బాలన్నీ దాసేస్తాను. అందుకోసమే ఆర్డర్ పెట్టమన్నాను. నాకు బాగా నచ్చాయి ఇవి. అయిపోతే మళ్ళీ తెప్పించుకోవచ్చని ఇప్పుడు తెప్పించుకున్నాం. అప్పుడు 5 కొన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 అనమాట తెచ్చారు. పప్పులు ఉప్పులు పిండ్లు నూకలు అలాంటివన్నీ వేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది. కిచెన్ ప్రోడక్ట్ అనమాట. కిచెన్ ప్రోడక్ట్లోని ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. టీవీ కవరు ఎంత అందంగా ఉందో చూడండి. మా టీవీకి కొత్త కలర్ వచ్చింది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మా ఆయన టీవీకి ధూళి పట్టకుండా ఉండడానికి అయితే ఆర్డర్ పెట్టారనమాట. మేము వేసిందే టీవీ చాలా తక్కువ, సో ఇలాంటి కవర్స్ కొనుక్కోవడమే బెస్ట్ అనిపించింది నాకు. ఇది వేసిన తర్వాత అసలు ఎంత బాగుందో, లుక్ అంతా మారిపోయింది అనిపించింది అనమాట. కిందన అవన్నీ ఉన్నా కూడా మొత్తం దాని మీదకే కాన్సన్ట్రేషన్ అవుతుంది. చూసారా? నాకు ఇది టీవీ కవర్ అయితే బాగా నచ్చిందండి. ఇది కూడా ఆన్లైన్లో తెప్పించారు. స్క్రీన్ మీద కావాలంటే ప్రొడక్ట్ లింక్ అయితే ఇస్తాను, ఓకేనా? అది పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి సార్, యాక్చువల్గా మనం టీవీ అనేది ఇప్పుడు స్టేటస్ అయిపోయింది అనమాట. మన ఇంట్లో 50 inches ఉంది, మన ఇంట్లో 32 ఉంది అని చెప్పేసి. కొంతమంది లేడీస్ అయితే రెగ్యులర్ గా టీవీ చూస్తూ ఉంటారు. రెగ్యులర్ గా టీవీ చూసే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ యూజ్ అవుతుంది. అవును. బట్ మనకి మళ్ళీ అకేషనల్ అంటే వారానికి ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి వాడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అవును. ఎందుకని అనుకున్నాం, ఫస్ట్ ఏదైనా డస్ట్ గట్ట పట్టుకొని ఉంటది, తర్వాత ఈ దోమలు ఏగలు గట్ట వాలి గుడ్లు పెట్టడం గట్ట లాంటివి చేయకూడదు. రెండోది ఏంటంటే డస్ట్ లోపలికి వెళ్ళకుండా ఉంటది, నీట్ గా ఉంటది, గడిగడి తుడుచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఇలా పీకేసి పెట్టేసుకోవచ్చు. ఇది జస్ట్ ఎలాస్టిక్ ఏనండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. నాకు చూపించు, నన్ను వీడియో టీవీకి. నాకైతే ఇది ఎలాస్టిక్ వచ్చిందండి. జస్ట్ ఇలా తీసేస్తే చాలా వచ్చేస్తుంది, అటు ఇటు కలిపి తీసిన తర్వాత చూడండి ఎంత చిన్నగా ఉంది. యాక్చువల్గా నేను తెచ్చినట్టు ఏమనుకున్నాను తెలుసా, నాకు ఇది ఆర్డర్ పెట్టడం లేదు, బేబీ డ్రెస్ ఏమో అనుకున్నాను అనమాట. కానీ చాలా బాగుంది. వేసి కుట్టించే మరి ఇంకా సూదిదారు ఉంది కదా తినేటే అన్నీ అలాంటి వేసాలి, నాకు ఎక్కువ ఇవ్వతాను. ఇప్పుడైతే ఇది పెట్టిద్దు, మళ్ళీ పెట్టడం కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎలాస్టిక్ ఇక్కడ ఉంది కదా, అది
పెట్టేసి ఈ చివరికి అనాలి ఫస్ట్. అనిసిన తర్వాత ఈ లేయర్ అటు వేసి ఫస్ట్ ఇది లాగే ఫస్ట్ దోపి సాగా లేయర్ వేసినా పర్లేదు. ఇది అటు నాకు సాగట్లేదు, లాగా గట్టి లాగా శక్తి లేదంటారా దాన్ని ఎందుకు ఇప్పుడు చిల్లాగుతున్నా అంతే. సింపులే, ఎలాస్టిక్ కాబట్టి సాగిపోతుంది. సాగుతుంది కానీ చాలా బాగుంది. నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. చూడడానికి కూడా ఇప్పుడు అంటే ఇంతకుముందు వెనక్కి ఏదో నల్లటి వస్తూ ఉండేది, ఇప్పుడేమో వెనక్కి ఒక బ్యాక్గ్రౌండ్ మంచి సినారియో ఉంది, ముందరికి వీడియోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. లుక్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు తమ్ముని పిక్ పెట్టుకుంటే బాగుంది కదా. తీస్తాను ఫోటో. నాలాగే మీకు కూడా ఇలాంటి వస్తువులు పిచ్చి ఉంటే మాత్రం అంటే కొన్ని వస్తువులు నాకు ఎలా అనిపిస్తాయి అంటే చూడగానే ఇంకా దాన్ని టెస్ట్ చేసేయాలన్నమాట. ఏమంటాం గోలుకి దొరదా చేతికి దొరదా అని అంటారు కదా. కొనియాలి, కొనేసి తీసుకొచ్చేయాలి, తీసేసి దాన్ని చూసేసాక వాడేయాలి, వాడేసిన తర్వాత కావాలని ట్రెండ్ పెట్టి వచ్చేలా అనిపిస్తుంది. యాక్చువల్గా అన్ని ప్రోడక్ట్ కొన్నప్పుడు తిడతాను అనమాట, బట్ ఈ ప్రోడక్ట్ చూసిన మాత్రం మేము మ్యాక్సిమం అంటే మీకు మ్యాక్సిమం మేము సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము వాడేవే, వాడని ప్రొడక్ట్ అంటూ ఒక్కటి కూడా లేదు. అన్ని వాడుతున్నవే కొనుక్కుంటాం అనమాట. అన్ని ఆటోమేటిక్గా కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఏది డిఫరెంట్ గా ఉందో అది చూస్తారు అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ అదే అంటారు, ఎక్కడ సతీష్ నీకు ఇవన్నీ దొరుకుతాయి అని అంటారు. సో టీవీకి ఎలాగో కవర్ తెచ్చారని చెప్పేసి అది నీట్ గా ఉంది, ఆ కిందనే బాగాలేదు అని మొన్న నువ్వు మ్యాట్స్ ఆర్డర్ పెట్టావు కదా అవి వేసేద్దామని అంటే మా ఆయన హెల్ప్ చేస్తున్నారు అనమాట. టీవీ అయితే దించారు. అవి వచ్చేసరికి పీవీసీ మ్యాట్స్ అండి, మీకు వీడియోలో చూపిస్తా వెయిట్. సో ఇవేనమాట పీవీసీ మ్యాట్స్, కబోర్డ్ షీట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. టీవీ టేబుల్ కింద మనం న్యూస్ పేపర్ లేకుండా ఇటువంటి మ్యాట్స్ వేసుకుంటే లుకింగ్ వైజ్ బాగుంటది. నెక్స్ట్ ఇవి చిరకం అనమాట, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ కూడా చేసుకోవచ్చు. వీటి మీద ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు. అంతేనా నాని? పార్సల్ చూసారా ఎన్నున్నాయి? ఇవన్నీ మా ఆయన కోసం కొన్నానండి. ఒకనాడు వాడు అన్ని మిస్టర్ సతీష్, లవ్ సతీష్ అనే ఉంటాయి అనమాట. పోనీ సతీష్ పేరు కొట్టడం వల్ల నేను ఎవరికి ఇవ్వడం కూడా అవ్వదు. ఇది ఒక ఛార్జింగ్ లైట్, ఇక్కడ ఉంది పైకి రాలు చూపిస్తాడు. ఈ కిట్ ఎక్కడ ఉండాలని? ఈ కిట్ పక్క టూల్ బాక్స్ అక్కడ ఉండాలి, పక్క రూమ్ ఇక్కడికి వచ్చింది. ఇది ఒక లవ్ సింబల్ కీ చైన్ ఉందండి, వాచ్లు అన్నీ ఉన్నాయి. అన్ని కింద పెట్టేద్దాం. ఫస్ట్ ఈర్లు పైన 30 రూపాయలు ఇట్టు కొన్నాను నా కూతురికి ఈర్లు తీయడానికి, కానీ నాకు ఈర్లు తీయడం రావట్లేదు. ఈరుస్తారు కదా ఇలాగెలాగా, అది. ఇవన్నీ టూల్ బాక్స్ లో పెట్టేద్దామని. ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ కూడా కనిపించింది, ఎంత వస్తువు అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్ని ఈ వీడియోలో అయినా మీరు బోర్ పడుతుంది. అన్ని ఏడు దాన్ని ఇన్ని ప్రొడక్ట్లు ఉన్నాయని ఇంట్లో అనుకున్నాయి. ఇది ఒక పార్సల్, ఇది బాగుంది. వాడి సవాల్ ఇది వాడి ఇంకేలా. ఇది నీ పార్సల్ చిరిగి పని ఎదురు పడినట్లే. మా ఆయన బ్యాంక్ ఎంప్లాయీ అయినా కానీ చూడండి సిరిగిపోయిన నోట్లు కూడా మార్చట్లేదు, ఇంట్లో నలుగురు ఉంచిన. ఇలాంటి ఫోన్ డొక్కులు మాత్రం మీరు దాచుకోండి. ఏమని అప్పుడు ఎక్స్చేంజ్ అప్పుడు ఇది అడిగాడు కదా, డొక్కుంటే ఇంకా డబ్బులు వస్తాయి. డొక్కు కూడా ఇప్పుడు అందరూ ఐఫోన్ వాడేస్తారు. నేను ఇంకా ఐఫోన్ కొనలేదండి బాబు, మనకు ఐఫోన్ వాడటం రాదు. ఫస్ట్ ఏటే మా పాప ఏడుతోనే సరిపోదు జీవితం వల్ల. నాకు ఎందుకు ఏడుతో తెలియదు, ఏడుకోని ఉంటది. అమ్మ 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 బొమ్మ. మళ్ళీ ఏటయ్యామా యాక్చువల్గా ఈ పని తెల్లవారు చేస్తే బాగుండండి. ఇల్లంతా ఒత్తిసాను. యాక్చువల్ ఈరోజు ఈవినింగ్ పూజ కూడా ఉంది. ఆ పూజ పనులన్నీ స్నానం చేసి చేస్తానులేండి, అందుకోసం ఇప్పుడు ఎత్తి పెట్టేస్తాను. టైం ఉంది దాన్ని వినియోగించుకోవాలండి, అందుకే ఈ మధ్య బాగా వినియోగించుకోవాలి. అన్ని మరి దూలు అపదేంటి ఇవి చూడు.
పర్లేదండి, కటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. చూడండి పర్ఫెక్ట్ కట్ చేస్తాను. ఇలాంటి షీట్లు 10 మీటర్స్ ఒక 2 తీసుకుంటే 20 మీటర్స్ తీసుకుంటే ఇంట్లోని కబోర్డ్స్ లోని బీరువాలోని మొత్తం ఎన్ని డ్రాయర్లు ఉన్నాయి అన్ని డ్రాయర్లు కూడా వీటిని పెట్టేసుకొచ్చి నీట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకో ప్లస్ ఏంటంటే వీటి మీద ఏదైనా వాటర్ వలిగినా క్లీన్ చేసేసుకొని మనం వాడేసుకోవచ్చు. ఇవి ఎవరి ఇయర్ మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఏదైనా డస్ట్ పట్టినట్టు అనిపించినా ధూళైనట్టు అనిపించినా తీసుకొని వాష్ చేసేసి మళ్ళీ కావాలంటే ఎండబెట్టేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బాగుంటాయి. సేమ్ ఇవి ఎలా ఉంటాయి అని మీరు పేపర్ క్వాలిటీయా లేదా క్లాత్ క్వాలిటీ అని అనుకోవచ్చు. మీరు నాకు తెలిసి ఎప్పుడైనా మీరు బ్యానర్లు చూసుంటారు కదా, బ్యానర్లు పట్టుకుంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. బ్యానర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ బ్యానర్నే వీళ్ళు ప్రింట్లో తెచ్చారని అనుకోవచ్చు. కానీ చాలా మంది న్యూస్ పేపర్ చేసుకుని గడిగడికి నాలాగే క్లీన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొంతమంది మన ఇంట్లో న్యూస్ పేపర్ లేకపోతే పక్కింటికి న్యూస్ పేపర్ మరీ తెచ్చుకుంటారు కూడా. లేదా 2-3 కేజీలు కొనుక్కొని వస్తారండి బయట నుంచి న్యూస్ పేపర్ కబోర్డులో వేయడానికి. మా ఇంటి దగ్గర అయితే మరి యాక్చువల్గా ఇంటి కోసం కూడా కొనాలి. అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు సంక్రాంతికి చాలా మంది ఇల్లంతా క్లీన్ చేస్తారు అనమాట. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే పాత ఈ న్యూస్ పేపర్లన్నీ తీసేసి గెలేసి కొత్త న్యూస్ పేపర్లు వేస్తారు. లేదంటే ఇలా క్యాలెండర్లు ఉంటాయి కదా, క్యాలెండర్ గట్టిగా ఉంటాయి, ఆ క్యాలెండర్లు కూడా వేస్తారు. మీరు కబోర్డులో ఏం వేస్తారో కింద ధర్నితో అయితే షేర్ చేసుకోండి. మా అత్తమ్మ వాళ్ళు అయితే క్యాలెండర్లు వీళ్ళు బ్యానర్లు ఏవైనా చిరిగిపోయినవి ఎవరైనా ఇచ్చినవంటే మాత్రం అవన్నీ కట్ చేసి వేసుకుంటారు అనమాట. నేను ఇది పెట్టినాను లోపలికి గా అయితే సర్దేశామన్నమాట. ఇప్పుడు చూడండి లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసియండి అమ్మా నాతోని, ఓకేనా? సో ఈ పీవీసీ మ్యాట్స్ యొక్క డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద అయితే ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తా, మీరు కావాలంటే కొనుక్కోండి, లేదంటే లేదు. బాగుంది అనిపిస్తుంది. ఏదైనా అంతే కదా, ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తే ఆ కొత్త కళ, ఆ కొత్తదనం మన కళ్ళల్లో కూడా కనిపిస్తుంది.